లోకౌనలు మూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రగిరులుగా పెరిగెను తెలుసా చెట్టి ఎలుకను ఎక్కి గట్టి గైస్ ఆల్రెడీ మీ డెమో వీడియో చూసే ఉంటారు కదా, చాలా అంటే చాలా సూపర్గా ఉంది కదా. ఈ విధంగా మీరు కూడా మీ యొక్క ఫొటోస్తో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. గైస్ ఈ విధంగా ఎడిట్ చేసుకోవాలంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ పెయింట్స్ అయితే కావాలి. సో అవన్నీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసి నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ అయితే ఫర్దర్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అలానే మీకు ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. 100% అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. గైస్ ఏమాత్రం ఆలోచన వీడియోని స్టార్ట్ చేద్దాం. గైస్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్ ఉన్న కైట్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేయగా మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ పైన ట్యాప్ ఇచ్చేస్తే మనకి కొన్ని రేషియోస్ అయితే వస్తాయి. అందులో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ చూసుకోండి 3:4 రేషియో ఉంది కదా, ఈ రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయండి, మీకు గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీ గ్యాలరీ ఓపెన్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్స్ అన్ని డౌన్ చేసుకోండి. డౌన్ చేసుకున్న తర్వాత సో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. సో మీరు ఆ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే అనమాట. సో దీని అయితే ఒక 20 సెకండ్స్ వరకు అయితే మీ యొక్క ఫింగర్తో ఇలా డ్రాగ్ అయితే చేసేయండి. డ్రాగ్ చేసేసిన తర్వాత సో దీనిపైన క్లిక్ ఇచ్చేసి మనకి ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అని ఉంటుంది. చూసుకోండి, మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్. సో దీనిపైన క్లిక్ ఇచ్చుకొని సో ఈక్వల్ సింబల్ కదా, ఈక్వల్ పైన క్లిక్ ఇచ్చి మీ యొక్క ఫోటోని పెట్టుకుంటే కొంచెం జూమ్ చేసుకోండి. కొంచెం ఫుల్ స్క్రీన్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేసి సో ఇక్కడ మనకి మీడియా ఆప్షన్ ఉంది కదా, మీడియా పైన క్లిక్ ఇచ్చేసి సో డౌన్లోడ్కి వెళ్ళండి. ఇప్పుడు ఇంకొక పిఎన్జీ అయితే ఇస్తాను. సో ఆ పిఎన్జీని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే అనమాట మనకి పిఎన్జీ. ఈ పిఎన్జీ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ చూసుకొని కరెక్ట్గా ఇలా పెట్టేసిన తర్వాత సో దీన్ని ఏం చేస్తారంటే పైన మనకి పైన చూసుకున్నట్టయితే మనకి 3 డాట్స్ కనిపిస్తుంది కదా, ఈ 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చేసి పైన మనకి డూప్లికేట్ లేయర్ అనేది దానిపైన క్లిక్ ఇచ్చి డబుల్ అవుతుంది. ఇది తీసుకొచ్చేసి ఇక్కడ సైడ్ రొటేట్ చేసి సో ఇక్కడ అయితే పెట్టేసేయండి. సో చూడండి నేను పెట్టేస్తున్నా కదా, ఇలా కొంచెం పెద్ద చేసుకొని పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత సింపుల్గా దీని కూడా వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు దీన్ని ఇలా స్క్రాల్ చేసేసేయండి. సో నేను స్క్రాల్ చేస్తున్నా కదా ఇలా, సో చూసుకొని చేస్తున్నా. సో ఇలా స్క్రాల్ చేసేసేయండి. స్క్రాల్ చేసేసిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన క్లిక్ ఇచ్చేసి మీరు మీ యొక్క ఫోటో అనేది ముందే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి పెట్టుకోండి. మనకి క్రోమ్లోకి వెళ్ళేసి రిమూవ్ బీజీ అని ట్యాప్ ఇస్తే అక్కడ మనకి ఎలా రిమూవ్ చేసుకోవాలో మనకు ఆప్షన్ చూపిస్తే అక్కడికి వెళ్ళేసి రిమూవ్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఫోటోని ఇక్కడ యాడ్ చేసేయండి. సో ఇక్కడ ఫోటోని ఇలా యాడ్ చేసేసిన తర్వాత కొంచెం పెద్దగా వేసుకోండి. ఇలా యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసిన తర్వాత సింపుల్గా మీరు మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి మనకి క్రాపింగ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, క్రాపింగ్ అని. సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చేసి పైన మాస్క్ అని ఉంది కదా, దాన్ని ఎనబుల్ చేసేసి ఫెదర్ కొంచెం పెంచండి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కింద చూసుకొని మనకి కరెక్ట్ మనకు ఒక షేప్ అనేది వచ్చింది అనమాట. మనం ఫోటోని అక్కడ పెట్టినట్టు కాకుండా కొంచెం లుక్ అనేది వస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు ఈ ఫోటోని కూడా స్క్రాల్ చేసేసేయండి. స్క్రాల్ చేసేసిన తర్వాత సింపుల్గా లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి సో మీరు లిరిక్స్ అయితే ఇస్తాను. సో ఆ లిరిక్స్ అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే అనమాట లిరిక్స్. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పక్కకి స్క్రాల్ చేసి మనకి ఇక్కడ బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూసుకొని నేను చూపిస్తున్నా బ్లెండింగ్ ఆప్షన్. సో ఈ బ్లెండింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. చూసుకొని స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ పైన క్లిక్ ఇచ్చేసేయండి. సో క్లిక్ చేయగా మన స్క్రీన్లోకి వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసి దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసేయండి. సో పెట్టేసిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ వచ్చేసి మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి సో మీకు ఇంకొక టెంప్లెట్ అయితే ఇస్తాను, దాన్ని కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దీన్ని ఇదే అనమాట, ఇదాన్ని యాడ్ చేసేసుకొని దీన్ని ఏం చేస్తారంటే ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకోండి దీన్ని మొత్తం. సో ఇలా ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకొని పక్కకి స్క్రోల్ చేసి మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. బ్లెండింగ్లో స్క్రీన్ పెట్టేసుకోండి. పెట్టేసుకొని స్క్రీన్లోకి అయితే వచ్చేస్తుంది. ఒకసారి వీడియో ఎలా వచ్చిందో ప్లేస్ చూపిస్తే చూడండి. సో గైస్ చూసారు కదా, చాలా సింపుల్. సో వీడియో అయితే సూపర్గా వచ్చింది. మొత్తం ప్లేస్ మనకి కాపరేట్ ఇష్యూ వస్తుంది కాబట్టి నేను ప్లే చేస్తాను. నేను సింపుల్గా పైన మనకి షేర్ ఆప్షన్ కూడా షేర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 180pm పెట్టుకోండి, 30 frames పెట్టుకోండి. సేవ్ బటన్ పైన క్లిక్ ఇచ్చేసి వీడియో అనేది సేవ్ అయిపోతుంది మీ గ్యాలరీ. సో గైస్ చూసారా చాలా సింపుల్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.